సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈరోజు మనం రక్తశుద్ధి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకు అంటే కరోనా వైరస్ వచ్చి వెళ్ళిన తర్వాత నా నాలెడ్జ్ ప్రకారం అయితే అందరినీ టచ్ చేసి వెళ్ళిపోతుందని డౌట్ అండి నాకు. ఎందుకు అంటే ఇప్పుడు కామన్ ప్రాబ్లం ఏమైపోయిందంటే లంగ్స్ ఆర్ రక్తం చిక్కబడిపోవడం వల్ల, పూర్వం హార్ట్ స్ట్రోక్ వచ్చిందనుకోండి, ఇది అప్పుడు ఏమైంది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా హార్ట్ స్ట్రోక్ వచ్చినా కూడా సర్వైవ్ అయ్యేవారు. 190 మంది పైన హాస్పిటల్కి వెళ్ళే వరకు హ్యాపీగా ఉండేవారు. స్టంట్ కానీ బైపాస్ కానీ లేకపోతే వాళ్ళు అక్కడ కావాల్సిన ట్రీట్మెంట్ చేయడం కానీ మనిషి ప్రాణానికి ఇబ్బంది ఉండేది కాదండి. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, స్ట్రోక్ వస్తే కనుక మనిషి వెంటనే కొలాప్స్ అయిపోవడం, చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో వితిన్ ఈ 2-3 మంత్స్లో నేను అబ్జర్వ్ చేసిందంటే ఒక 4-5 డెత్స్ మనకు తెలిసిన వాళ్ళే జరిగినాయండి. అందులో ఒక 3 డెత్స్ లంగ్స్ ప్రాబ్లం వల్ల జరిగినాయి. అంటే ఇది ఏమవుతుందంటే అది ఎంతో కొంత ఇంకా అందరి బాడీల్లో ఉండిపోయింది, రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కూడా. మనం ఏమనుకుంటున్నాం అంటే మాకు రాలేదు మేము బాగానే ఉన్నాం, హ్యాపీగానే ఉన్నాం, ఇంజక్షన్ చేయించుకున్నాం, వ్యాక్సిన్ అది ఇది అని అనుకుంటున్నాం. కానీ డాక్టర్లు కూడా వ్యాక్సిన్ చేయించడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కొంతమంది అంటున్నారు, కొంతమంది కాదంటున్నారు. ఈ రక్తశుద్ధి అనే దానికి ఏంటంటే మీరు తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే లంగ్స్ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. ఈ రెండు కనుక చేయాలి అంటే మీరు గేమ్స్ ఆడడం కానీ, వాకింగ్ కానీ, ప్రాణాయామం కానీ ఇటువంటివి చేసినా కూడా లంగ్స్కి శక్తి పెరుగుతుందండి. అదేవిధంగా మంచి ఆక్సిజన్ ఉన్న ప్రాంతాలకు వెళ్ళి, అట్లీస్ట్ ఇప్పుడు అందరూ కూడా వీకెండ్ అని బయటికి వెళ్తున్నారు, ఆ వీకెండ్ హోమ్స్ అంటున్నారు, బయటికి వెళ్తున్నారు. ఆ వెళ్ళేది ఏదో దూరంగా వెళ్ళిపోతే 100, 150, 200 కిలోమీటర్స్ వెళ్ళిపోయారు అనుకోండి, మంచి ఫారెస్ట్ ఏరియాలు, గ్రీనరీ ఎక్కువ ఉన్నది, ఊళ్ళకు దూరంగా ఉన్న ఏరియాకి వెళ్తే అక్కడ హయ్యెస్ట్ ఆక్సిజన్ మీకు ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ రక్తం పలచబడుతుంది. అదేవిధంగా మీ ఈ లంగ్స్ కూడా ప్యూరిఫై అవుతాయండి. 2 పనులు జరుగుతాయి అన్నమాట. ఆ విధంగా చేసుకోవచ్చు. ఇలా కాకుండా మీరు మంచి ఫార్ములా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం జటామాంసి అంటామండి మనం ఆయుర్వేదంలో. చాలా మంచి మూలిగా, అది ఒక వేరు అనమాట. మన తల వెంట్రుకల్లో ఉంటుంది, ఒక కుప్ప కింద ఉండి ఆ మొదలు కట్ చేసి భూమిలో ఉన్న వేర్లను తీస్తారు. అది శుభ్రంగా ఒక అరగంట నానబెట్టి మట్టి లేకుండా కడుక్కోండి. ఇసుక చాలా ఎక్కువ ఉంది అందులో, ఇసుక మట్టి. దాన్ని జాగ్రత్తగా కడిగేసి తీసేసి ఎండబెట్టుకోండి. ఎండబెట్టిన తర్వాత దాన్ని కచ్చపచ్చగా, అంటే మరీ మెత్తటి సోరణ అవ్వదు, మీరు కొట్టిన దూదిలే ఉంటుంది, కొట్టండి దాన్ని. అది ప్లస్ మనం ఏదైతే తేజ్పత్తా అంటాం, ఆకుపత్రి అంటాం మనం తెలుగులో, ఈ ఆకుపత్రి అది 2 కలుపుకోండి. ఓకేనండి. ఇది కూడా ఎండబెట్టి బాగానే కచ్చాపచ్చాగా కొట్టుకోండి. ఇది ఒక చిన్న స్పూను, అదొక చిన్న స్పూను వేసి 200 ml వాటర్లో బాగా మరగబెట్టండి. 100 ml లోపు అవ్వాలన్నమాట ఆ వాటర్. అయిన తర్వాత దాన్ని జాగ్రత్తగా మీరు ఫిల్టర్ చేసేయండి. ఫిల్టర్ చేసేస్తే ఆ కషాయాన్ని మీరు కొద్దిగా షుగర్ కానీ, పటిక బెల్లం కానీ ఇంత కొద్దిగా వేసుకుని తాగండి. అదే కషాయంలో ఈ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు రక్తశుద్ధే కాకుండా పాల్పిటేషన్ కూడా చక్కగా తగ్గిపోతుందండి. ఎవరికైతే గుండె దడ ఉందో, ఎవరికైతే కొంచెం ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందో బాడీలో, ఆ గుండె దడ వితిన్ 1 వీక్లో మీకు కంట్రోల్ అయిపోతుంది. అందులోనే ఏం చేస్తారంటే మీరు మద్దిపట్ట దొరుకుతుంది, అర్జున అంటాం, అర్జున తాట అన్నమాట, చిలక అంటాం మనం. ఆ తాటను తీసుకొచ్చి నీడన ఆరబెట్టి పౌడర్ చేసుకోండి. ఈ కషాయంతో పాటు అది కూడా ఒక ఐస్ క్రీమ్ స్పూన్ అంత వేయండి. వేసుకుని 2-3 కలిపి కషాయం కాసుకుని కొద్దిగా బెల్లం కలుపుకుని, అందులో ఓన్లీ బెల్లమే, పంచదార కానీ పటిక బెల్లం కానీ కాదు, ఎంతో కాదు, చిన్న ముక్క, అది తాగండి. ఇలాగ ఒక 2-3 నెలల కనుక మీరు తాగితే మీకు రక్తశుద్ధి పూర్తిగా అవుతుంది, కొలెస్ట్రాల్ కంట్రోల్లోకి వస్తుంది. అదేవిధంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా సరే
మీకు చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉందండి. గుండె దడ అంటాం కదా మనం, పాల్పిటేషను, అది ఆల్మోస్ట్ ఇది నేను ఈ మందు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సరే గుండె దడ 10 రోజుల్లోనే తగ్గిపోయిందండి, చాలా బాగుందని చెప్పిన వాళ్ళు తప్ప మాకు తగ్గలేదు అనేది ఇంతవరకు నేను ఒక్క కేసు కూడా చూడలేదండి. అంత అద్భుతమైన ఫార్ములా ఇది. అర్థమైంది కదండి. గుండె దడకి అదే పాల్పిటేషన్ అంటాం కదా ఇంగ్లీష్లో, పాల్పిటేషన్, వీటికి చాలా చక్కని మందు అనమాట ఇది. అందరూ ఏమనుకుంటారంటే ఏదో చెప్తున్నారులే, గుండె దడ అంత ఈజీగా తగ్గిపోతుందా, మాకు సంవత్సరాల తరబడి ఉంది అనుకుంటారు. వాళ్ళు 15 రోజులకు తగ్గకపోతే నెలకు తగ్గుతుంది, 2 నెలలు వాడుకోండి, నష్టం ఉంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, మీకు రక్తశుద్ధి అవుతుంది 100%, చాలా బాగా పనిచేస్తుంది రక్తశుద్ధి చేయటంలో. ఈ చిక్కబడిన రక్తం ఎప్పుడైతే మీకు పలచబడ్డందో, అందులో ఉన్న కల్మషాలు పోయినాయో, మీకు ఆటోమేటిక్గా బీపీ కంట్రోల్ అవ్వడానికి కూడా అవకాశం ఉందండి ఇందులో. అలాగే మద్ది, తెల్ల మద్ది అందరికీ తెలుసు. ఈ కషాయాలు విపరీతంగా తాగుతున్నారు 3-4 ఇయర్స్ నుంచి, కరోనా వచ్చి వెళ్ళినప్పటి నుంచి. చాలామంది ఆయుర్వేదం వైపు డైవర్ట్ అవుతున్నారు. ప్లస్ ఆయుర్వేదం చాలా జాగ్రత్తగా, ప్రతి ఒక్కళ్ళు కూడా కరోనా వచ్చినప్పటి నుంచి మేము అల్లం, జీలకర్ర, పుదీనా కలిపి తాగుతున్నామండి, లేకపోతే మిరియాలు, పసుపు, అల్లం తాగుతున్నామని, లేకపోతే నేరేడాకు, జామాకు, అల్లం, పసుపు తాగుతున్నామని, ఇలా ఆల్మోస్ట్ మా దగ్గరికి వచ్చిన పేషెంట్లు 50% ఏదో కషాయం తాగుతున్నాం అని అంటున్నారండి. ఈ కషాయాలు ఎప్పుడు కూడా కంటిన్యూగా తాగకూడదండి, ఏదైనా సరే. అంచేత మీరు ఏం చేస్తారంటే మధ్య మధ్యన ఒక వారం 10 days గ్యాప్ ఇచ్చి 1 నెల అలా తీసుకుంటా ఉండండి. ఎక్కువగా కంటిన్యూగా ఒకే రకం వాడడం వల్ల మీ శరీర తత్వం మారిపోతుంది. మారిపోయి ఆ తర్వాత మీరు కొన్ని మందులు వాడినప్పుడు పనిచేయకుండా పోతుంది. లేదు, ఇది ఎక్కువ రోజులు వాడడం వల్ల వీటి వల్ల కొన్ని చెడ్లు కూడా జరుగుతాయండి. ఎందుకంటే కొన్ని శుద్ధి చేయకుండా వాడుతున్నారు. సపోజ్ మిరియాలు, సొంటి ఇలాంటివి వాడేస్తారు, అతిగా వాడతారు. వాళ్ళకి వేడి శరీరం ఉంటుంది, వాళ్ళు చిక్కిపోవడం జరుగుతుంది, వెయిట్ లాస్ అవుతారు. ప్లస్ ఈ వేడి వల్ల లేనిపోని కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇలాంటివి కూడా వస్తాయన్నమాట. అర్థమైంది కదండి. అంచేత మీరు రక్తశుద్ధి అనేది చేసుకుంటే అనేక వ్యాధుల నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది. ఒంటి దురదలు తగ్గుతాయి, చర్మ వ్యాధులు తగ్గుతాయి, ఒంటి మీద మచ్చలు తగ్గుతాయి. అదేవిధంగా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే పాల్పిటేషన్ కానీ, ఇటువంటి అనేక రకాలు తగ్గడానికి ఆస్కారం ఉందన్నమాట. ఇందులో మనం ఏదైతే తేజ్పత్తా కలుపుతున్నామో మసాలా, దీంట్లో మసాలా ఆకు అంటాం కదా, బిర్యానీ ఆకు అని కొందరు అంటారు, తేజ్పత్ర అంటారు, ఆకుపత్రి అంటారు, అన్నీ ఒకటే. ఇది కలపడం వల్ల ఏమవుతుందంటే మీకు కాఫ్ కూడా తగ్గుతుందండి, బాడీలో ఉన్న వాత లక్షణాలు తగ్గుతాయి. కఫం ఎవరికైతే ఎక్కువ ఉందో ఆ కఫం కూడా కంట్రోల్ అయ్యి మంచి ఆకలి కూడా పెరుగుతుంది, ఫ్రీగా మోషన్ అవుతుంది. ఇన్ని రకాలైన ఉపయోగాలు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఉన్నాయండి. జాగ్రత్తగా చేసి మీరు వాడుకోండి. ఓకేనండి, నమస్కారం.